అన్న మీ పేరు? నా పేరు అశోక్. అశోక్ గారు, మీరు ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల్లో మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని, ఎన్నో పార్టీలు చూసుంటారు కదా. సో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్ మన మల్కాజ్గిరికి ఏ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. బీజేపీ, నరేంద్ర మోడీ రావాలి. కేంద్రం పైన నరేంద్ర మోడీ రావాలి. ఇక్కడ బీజేపీ ఈటెల రాజేంద్ర. ఈటెల రాజేంద్ర, బీజేపీ ఈటెల రాజేంద్ర. ఎందుకు బీజేపీని? ఎందుకు బీజేపీ రావాలి? బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. అంటే మంచిగా అంటే ఎట్లా? 2 మాటలు చెప్పు. ఇప్పుడు మంచిగానే ఉంది కాబట్టి, మంచిగా మోడీ మంచిగా ఇస్తుంది కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది కాదని బీజేపీకి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నావు? మేమైతే బీజేపీకి వేస్తాం ఓటు, అంతే. ఎవరు దేనికైనా నువ్వు మాత్రం బీజేపీకి వేస్తాం ఓటు. పైన నరేంద్ర మోడీ రావాలి. ఏంది బీజేపీ మతపరమైన పార్టీ, హిందూ మతం సపోర్ట్ చేస్తుంది? ఏం లేదు కానీ రావాలి, బీజేపీ రావాలని కోరుకుంటున్నాం అంతే. సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ రావాలి. నరేంద్ర మోదీని ఎందుకు? మంచి చేసాడు కాబట్టి, మంచి చేసాడు, దేశానికి మంచి చేసాడు కాబట్టి, రామ మందిరం తీసుకొచ్చిండు కాబట్టి చెప్తున్నాం. అన్న మీ పేరన్నా? సతీష్. సతీష్ గారు ఏం చేస్తుంటారు? నేను సైట్ ఇంజనీర్ వర్క్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మన మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, కొన్ని జరిగినాయి, మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మన మల్కాజ్గిరి నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరుంటే బాగుండు అనుకుంటున్నారు? ఎంపీ క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏం చేయట్లేదు, ఇప్పుడు బీజేపీ వస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఓకే. ఈటెల రాజేంద్ర గారు. ఈటెల రాజేంద్ర. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ? ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా ఏం చేయట్లేదు. కాంగ్రెస్ 4 ఏళ్ళు అయింది, రైతులు మొత్తం నష్టపోతున్నారు. ఇప్పుడు ఇది ఒక్కసారి మోడీని గెలిపించి చూస్తే ఏదైనా అవకాశం వస్తుందేమో అని. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉచిత హామీలు అవి అని పెట్టారు. ఇవన్నీ కాదని బీజేపీకి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు జనం? ఇప్పుడు హైదరాబాద్ అనేది కేసీఆర్ వలన డెవలప్మెంట్ అయింది. అండ్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వస్తే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ లేక బీజేపీ, ఈ రెండిట్లో పోటీ ఉంటుంది. సెంట్రల్లో మోడీ వస్తారు పక్క. ఎందుకు మోడీనే? ఎందుకు? ఇది డెవలప్మెంట్ అండ్ రామాలయం చాలా చేశారు, అది దానివల్ల. అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి కదా, ఈ మల్కాజ్గిరి నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలిపించుకుంటారు? ఏ పార్టీ? బీజేపీ. ఈటెల రాజేంద్ర. ఈటెల రాజేంద్ర. ఎందుకు బీజేపీ అంటే? ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం పర్లేదు, బాగానే చేస్తుంది కాబట్టి మేము గిట్ట అందరు మా యూత్ మొత్తం, మా ఊళ్ళో యూత్ మొత్తం, పిల్లలు మొత్తం బీజేపీకే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలకు ఓట్లు లేవు కన్నా? పిల్లలకు ఓట్లు లేవు కరెక్టే, కానీ ఉన్న వాళ్ళు అయితే ఇస్తారు కదా సార్. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలు అందుతున్నాయి మీకు? రేషన్ కానీ అందుతున్నాయి సార్, ప్రజెంట్గా అయితే అందుతున్నాయి, రేషన్ అవన్నీ అందుతున్నాయి. ఆల్రెడీ మొన్న గిట్ట కొన్ని స్కీమ్లు ఉన్నాయి, వాటికి అప్లై చేసినాము. రాజకీయ పరంగా అయితే అంటే వేరే వాళ్ళు మాకిట పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కావాలని మాకిట చేస్తున్నారు సార్, చేస్తున్నారు. సో బీజేపీ గెలుచుకుంటారంటావు? అంతే సార్, బీజేపీని గెలిపించారు.